నమస్తే అండి. నేను ఏదైతే నిన్న వీడియో చేసుకున్నామో 'వల్లభనేని వంశీ' అరెస్ట్ అని. ఆ! అందులో ఏం చెప్పానంటే నేను టీడీపీ కార్యాలయం మీద దాడి వల్ల అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు కాదు. ఇది రెడ్ బుక్ చర్య కాదు అని చెప్పాను క్లియర్‌గా. ఆ మాట కరెక్టే. అది టీడీపీ కార్యాలయం దాడి కేసే. కానీ అందులో ట్విస్టులు ఒక సినిమా స్టైల్‌లో అదే కేస్‌ని ఏం చేశారంటే ఇంకో కేస్‌లో ఇరుక్కున్నారాయన. అదేంటంటే ఇంతకుముందు ఎవరైతే అక్కడ టీడీపీ ఆఫీస్‌లో చేసే గ గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో ఆపరేటర్‌గా చేసే సత్యవర్ధన్ ఉన్నాడు. ఇంతకుముందు కేస్ పెట్టడం జరిగింది ఆయన మీద. ఎస్సీ, ఎస్టీ కేసు నడుస్తుంది. చాలా రోజులు నడుస్తున్న కేసు. సడెన్‌గా 2 రోజులు బ్యాక్ ఆయన కేసు నుంచి విత్‌డ్రా చేసుకున్నాడు. ఈ కేస్‌కి నాకు సంబంధం లేదు. ఈ కేసు నాకేం తెలీదు. ఇదంతా ఏదో వేరే వాళ్ళు ప్రలోభ పెట్టడం వల్ల నన్ను చెప్పమంటే చెప్పేసాను. అది ఇది అని చెప్పేసరికి సరే అని ఆ కేసు కొట్టేయటం జరిగింది. ఆహ్, అంతా మామూలుగానే ఉంది. కానీ సడెన్‌గా అర్థమైందేంటంటే ఈ ట్విస్టు ఆయన్ని కిడ్నాప్ చేసి 'వల్లభనేని వంశీ' ఈ మాట చెప్పాలి. నువ్వు విత్‌డ్రా చేసుకుంటున్నావు అన్నట్టు. లేకపోతే నిన్ను మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాం అన్నట్టు చెప్తే భయపడి ఈ కేసు విత్‌డ్రా చేసుకోవడం జరిగిందంట. ఎలా ఉంది చూడండి. ఆ! ఇలా ఉంది వాళ్ళ వ్యవహారం. అనేసరికి ఇంకా ఈ వీళ్ళు పోలీసులు కూడా ఏంటా అనుకున్నారు. సరే అందరూ చాలా మంది షాక్ అయ్యారు. సడెన్‌గా విత్‌డ్రా చేసుకోవటమేనని. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయన్ని వాళ్ళ తమ్ముడు అనుకుంటా వచ్చి ఇలా ఆయన కొట్టి ఇలా చెప్పమంటేనే చెప్పామన్నట్టు చెప్పారు. చెప్తే ఏంటా అని ఆరా తీస్తే పోలీసులు ఇంకా ఆయన నిన్న ఎర్లీ మార్నింగ్ అంటే మొన్న వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నారంట ఫార్మ్ హౌస్‌లో. ఎవరు వల్లభనేని వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరో కలిసి. అది తెలుసుకొని వీళ్ళు పోలీసులు ఇంకా ఏదైతే రాయదుర్గంలో ఉందనుకుంటా మై హోమ్ భుజ ఆయన ఇంటి పేరు. ఆ అపార్ట్మెంట్‌కెళ్ళి తే ఎర్లీ మార్నింగ్ విజయవాడ అదనపు డీఎస్పీ కృష్ణ గారు వాళ్ళ సిబ్బందితోకే వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడ కూడా చాలా డ్రామాలు నడిచాయంట. ఆయన లోపలికెళ్ళి బట్టలు వేసుకొని వస్తానని చెప్పి ఆహ్, టీవీ నైన్‌కి, సాక్షి టీవీకి, వైసీపీ కార్యాలయానికి వాళ్ళందరికీ ఫోన్ చేయడం స్టార్ట్ చేశారంట. ఇంకా అలాంటియేం నడవని తీసుకొని రావడం జరిగింది. అక్కడి నుంచి విజయవాడ తరలించడం జరిగింది. అక్కడ మొత్తం 6 గంటలు విచారించారు. విచారించి నిన్న నైట్ 2 గంటలకి ఆయనకి 14 రోజుల రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. అదే ఇదే కేస్ కాదు. అంటే ఈ కార్యాలయం కేస్‌కి ఆయన ఏ 71 ముద్దాయి. ఏ 71 అంటే ఇంకా ఇంత సడెన్‌గా ఎందుకు అరెస్ట్ చేసుకున్నారని అనుకున్నాం. కానీ ఇందులో ఈ కిడ్నాప్ ట్విస్టులు అవి ఇవి ఈ కే ఈ కొత్త కేస్ ఏంటంటే కిడ్నాపు, దాడి, ఎస్సీ, ఎస్టీ ఎక్సాట్రాసిటీ కేస్ పెట్టారనమాట కొత్తగా. దీంట్లో 14 రోజుల రిమాండ్. ఈయనకి ఇదే కాదండి. ఇంకా చాలా మొత్తం ఆయన కేసులు వింటే ఆశ్చర్యపోతారు. ఏది అందులో బాపులపాడులో బాపురం మండలం టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు ఆ! ఆయన షాప్‌ని అక్రమంగా కూల్చివేయటం ఒక కేసు. అలాగే ఉంగుటూరు మండలం తెల్లప్రోలులో ఎన్నికల సమయంలో యార్లగడ్డ వెంకట్రావు మీద హత్యాయత్నం చేయటం అదొక కేసు. అలాగే గన్నవరం మాజీ పీఎస్‌సీఎస్ అధ్యక్షుడు రంగబాబుపై దాడి అదొక కేసు. అలాగే హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసు. ఇలా మొత్తం 16 క్రిమినల్ కేసులున్నాయంటండి ఆయన మీద. ఈ కొత్తగా ఈ కేసు ఇప్పుడు. చూడాలి ఇప్పుడు ఈ కేసు ఎందుకంటే ఒక ముద్దాయిగా అంటే ఒక కేసులో ఉన్న పర్సన్‌ని ఒక ఈ నిందితుడు ఎళ్లి ఇలాగా ఇది ఇంకా చాలా పెద్ద కేసనమాట. ఎందుకంటే అసలా ఏమాత్రం వాళ్ళని నువ్వు ఇలా చెప్పాలి, అలా చెప్పాలన్నట్టు రెచ్చగొట్టి కేస్‌ని పలటాయించడానికి చూశారంటే చాలా పెద్ద కేసు. చూడాలి. ప్రస్తుతానికి ఆ కేసు ఇలా నడుస్తుంది. ఏమవుతదో అంటే నిన్న చెప్పుకున్నాం. కానీ సింపుల్‌గా చెప్పేసా. ఇది చాలా సినిమాటిక్‌గా చాలా ఎందుకంటే 2, 3 సార్లు మిస్ అయిన పర్సన్‌ని చాలా పకడ్బందీగా చాలా ప్లానింగ్‌తో ఎళ్లి అరెస్ట్ చేయడం జరిగిందండి. ఆహ్, ఏంటంటే దీంతో ఇప్పుడు నెక్స్ట్ ఎవరని అనుకుంటున్నారు?
నేనైతే కొడాలని అని అనుకుంటున్నా. చూడాలి, ఒక్కొక్కరు బయటికి వస్తారు. దాని తర్వాత పెద్దిరెడ్డి గారు ఉంటారు కంపల్సరీ. వీళ్ళిద్దరు మాత్రం నెక్స్ట్ టార్గెట్ అనుకుంటున్నా. కామెంట్లో చెప్పండి ఎవరు ఉంటారో నెక్స్ట్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.